श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। తత్వత్రయం సత్యమాన మూడు వస్తువుల గురించిన జ్ఞానం. చిత్, అచిత్, ఈశ్వరం, చేతనం, అచేతనం, పరబ్రహ్మం. దీంట్లో స్వామి రామానుజాచార్య వారు ఏం చెప్పారు? గత్యత్రయంలో స్వాధీన త్రివితాచేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం. పరబ్రహ్మణాన ఈశ్వరుడు కూడా అధీనంలో స్వాధీనంలోదా మూడు వగయాన చిత్తు, 3 టైప్స్ ఆఫ్ అచిత్తు ఉంది. దాంట్లో పోయిన వీడియోలో చిత్తు గురించి మూడు చిత్తు ఏముంది, చిత్తులో 3 టైప్స్ ఆఫ్ చిత్తు ఏముంది, 3 విధమైన చేతులు ఎవరు ఉన్నారని చూసాం. బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ అని. దాంట్లో భక్తాత్మకి ఇంకా 2 టైప్స్ ఉంది. భక్తాత్మలో ఇంకా 2 టైప్స్ ఆఫ్ భక్తాత్మ. అదే భక్తాత్మ అంటే ఎవరు? ఈ ప్రపంచంలో ఇంకా కర్మవశంలో ఉన్న వారందరూ భక్తాత్మవే. భక్తాత్మ 2 టైప్స్ ఏంటంటే, ఒకవాడు ముముక్షు, ముముక్షు ముముక్షు, ఇంకొకవాడు బుభుక్షు, ముముక్షు బుభుక్షు. అంటే దీంట్లో ఫస్ట్ బుభుక్షు అంటే ఎవరంటే, మనలాంటి దేవుడి గురించి అవసరమే లేకుండా భోజనం వచ్చేసే చాలు, నేత్రం వచ్చేసే చాలు, సినిమా చూస్తే చాలు ఉన్నాం కదా. లోకంలో ఉన్న ఐశ్వర్యం మాత్రం నాకు చాలు, దేవుడి గురించి నాకు అవసరం లేదు ఉన్నారు కదా. అలాంటి ఉన్నవారికి బుభుక్షుని పేరు కదా. ఇంకొక పక్కన ముముక్షు అంటే మోక్షం పైన ఎవరికి ఆశ ఉందో వాళ్ళకి ముముక్షుని పేరు. ముముక్షు అంటే మోక్షం పైన ఎవరికి ఆశ ఉందో, ప్రీతి ఉన్నవారికి ముముక్షు అని పేరు. ఇంకా ఐఎమ్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ ఫర్దర్ మోర్. ఈ ముముక్షువులో 2 టైప్స్ ఉన్నారు. ఒక్కవారు ఎవరంటే సాధన అనుష్ఠించిన వారు, ఇంకొకటి సాధ్యమైన దేవుడు సాధన భక్తి చేసిన వాడు, ప్రపత్తి చేసిన వాడు. ఇద్దరికి ముముక్షు అయినా ఇద్దరికి మోక్షం పోవడానికి ఆశ ఉంది. సో ఇద్దరు ఏదో మార్గం చూస్తున్నారు. ఆయన పెట్టుకున్న మార్గంలో 2 టైప్స్ ఉంది. ఒకటి భక్తి మార్గము, ఇంకొకటి శరణాగతి మార్గం. ఇంకా కన్ఫ్యూషన్ ఉంది దీంట్లో. ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ప్రపత్తి మార్గంలో ఇద్దరు ఉన్నారు. భక్తి మార్గంలో ఒకటే. అక్కడి ప్రపత్తిలో 2 టైప్స్ ఆఫ్ ప్రపన్నర్ ఉన్నారు. ప్రపత్తి ఎవరు చేస్తారో వాళ్ళకి పేరు ప్రపన్నన్. శరణాగతన్, ప్రపన్నన్ అంటే ఒకే మీనింగ్. శరణాగతన్, ప్రపన్నన్ అంటే ఒకే మీనింగ్. ఎవరు శరణాగతి చేస్తారో, ఎవరు ప్రపత్తి చేస్తారో వాళ్ళ పేరు ప్రపన్నన్, శరణాగతన్. ఈ శరణాగతి ప్రపత్తి చేస్తారు 2 టైప్స్ వారు ఉన్నారు. ఒక్కడి పేరు ఆర్తి ప్రపన్నన్, ఇంకొక వారు తృప్తి ప్రపన్నన్. ఆర్తి ప్రపన్నన్ అంటే స్వామివారి దగ్గర మనము మోక్షం అడిగాను కదా, అడిగి ఆయన మీకు మోక్షం ఉంది చెప్పినప్పుడు మనం ఓకే, ఎప్పుడు స్వామివారు ఇస్తున్నారో అప్పుడు నేను ఉంటాను. ఇలా ఉన్నవారు తృప్తి ప్రపన్నన్. ఎప్పుడు స్వామివారు ఇస్తున్నారో, 7 సంవత్సరం ప్రాణం పోయేదాకా ఇస్తున్నానంటే ఉన్నా కదా. ప్రణమాన వైకుంఠం కొడుకుంపినాను ఊరికే ఉంటారు కదా, స్వామి ఇస్తున్నారు. వాళ్ళు తృప్తి ప్రపన్నాడు. స్వామివారు ఇస్తున్నాయని చెప్పిన తర్వాత కూడా, స్వామి నేను ఎప్పుడు ఇస్తున్నా, నాకు ఇక్కడ ఉండడానికి లేవు, తప్పకుండా తీసుకెళ్ళండి స్వామి, తీసుకెళ్ళండి చెప్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఆర్తి ప్రపన్నుడు. సో శరణాగతి చేసిన వారికి కూడా 2 వగ ఉంది. ఆర్తి ప్రపన్నుడు, తృప్తి ప్రపన్నుడు. సో ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ చూడండి ఒకసారి ట్యాబ్లో కానీ చూస్తే, చిత్, అచిత్, ఈశ్వరుడు. దాంట్లో చిత్తులో 3 టైప్స్: భక్తాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ. ఆ భక్తాత్మలో ఇంకా 2 టైప్స్ ఉన్నాయి: ముముక్షు, బుభుక్షు. ఆ బుభుక్షు గురించి మనకు అవసరమే లేవు. ముముక్షులో 2 టైప్స్ ఉన్నారు: భక్తి యోగ నిష్టన్, శరణాగతి నిష్టన్, ప్రపత్తి చేసిన వాడు.
ఆ ప్రపత్తి చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆర్తి ప్రబంధుడు, తృప్త ప్రబంధుడు. సో ఇదన్నీ ఒక్కడు తప్పకుండా జీవాత్మ గురించి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మనం ఇప్పుడు తత్వత్రయంలో ఈశ్వరుడు గురించి మస్తు వీడియోలు చూస్తాం. ఈశ్వరుడు అంటే పరమాత్ముడు, శ్రీమన్నారాయణ ఈశ్వరుడు. ఆయన గురించి కూడా ఒక విషయాలు ఉన్నాయి. తర్వాత ఆయన మన అన్ని వీడియోలు ఆయన గురించే. ఇప్పుడు పోయిన రామనవమిలో 8-9 వీడియోలు చేస్తాం. అదన్నీ రామ గుణానుభవమే. ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఉంది ఆశ్రిత పారతంత్ర్యం. ఆ తర్వాత రాముడు వాడు భక్తుడు, సీతమ్మ కూడా ఎక్కువ భక్తుడు ఎలా పెట్టుకున్నారు, ఇదన్నీ రాముడు గుణాలన్నీ రామ గుణానుభవం ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానలే ఉంది, దాంట్లో కూడా చూడవచ్చు. సో అందులో ఈశ్వరుడు గురించి మంచి మనం చేస్తూ ఉన్నాం. చిత్తు గురించి ఇదన్నీ మనము తప్పకుండా నేర్చుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అచిత్ అంటే ఏంటి, అందులో ఉన్న 3 విషయాలు ఏంటి అని నెక్స్ట్ వీడియో చూస్తాం. శ్రీమతే నా రామానుజాయ నమః.